తెలుగు భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పాటు కోసం 58 రోజుల పాటు ఆమరణ దీక్షలో అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన ప్రాణత్యాగ ఫలితమే ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు 73వ ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా తాతా బిల్డింగ్స్ కూడలిలోని ఆయన విగ్రహానికి సంతనూతలపాడు గిద్దలూరు ఎమ్మెల్యేలు బిఎన్ విజయకుమార్, ముత్తుమల అశోక్ రెడ్డి, కలెక్టర్ రాజాబాబు, జేసీ రోణంకి గోపాలకృష్ణ, వాడా చైర్మన్ రియాజ్తో కలిసి పుష్పాంజలి ఘటించారు. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం అభినందనీయమైన విషయమని మంత్రి స్వామి అన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు స్ఫూర్తితోనే తర్వాతి కాలంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయని చెప్పారు. మహనీయుల ఆదర్శాలు భావితరాలకు కార్యాచరణ కావాలని అన్నారు. రాజధాని అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతిగా 58 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రం లేని తెలుగువారి ఆకాంక్షలకు పౌరుషానికి స్ఫూర్తిగా ఉద్యమం చేపట్టి సాధించిన గొప్ప యోధుడని కలెక్టర్ రాజాబాబు కొనియాడారు. గాంధీజీ స్ఫూర్తితో స్వాతంత్ర సమరంలోనూ పొట్టి శ్రీరాములు తనదైన పాత్ర పోషించారని ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్, ముత్తుమల అశోక్ రెడ్డి అన్నారు. ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీప్రసన్న, కమిషనర్ వెంకటేశ్వరరావు, తహసీల్దార్ మధుసూదన్ రావు, సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అమరజీవి పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణ దినోత్సవాన్ని పోయిన సంవత్సరం నుంచి అధికారికంగా నిర్వహించేందుకు ఉత్తర్వులు ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆత్మార్పణ దినోత్సవాన్ని మనం నిర్వహించుకుంటూ ఆ మహనీయునికి నివాళులర్పిస్తూ ఉన్నాం. తెలుగు ప్రజల యొక్క ఆత్మగౌరవం కోసం, తెలుగు ప్రజల గుర్తింపు కోసం తమిళనాడులో ఉన్నటువంటి ప్రాంతాన్ని ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావాలని, ఆంధ్ర రాష్ట్రం కావాలని చెప్పేసి వారు అకుంఠిత దీక్షతో 58 రోజులు నిరాహార దీక్ష చేసి వారి యొక్క ప్రాణత్యాగం చేయడం జరిగింది. వారి ప్రాణత్యాగం ఫలితమే మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయడం అనేది వారి త్యాగాలకి వచ్చినటువంటి రాష్ట్రంగా మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. వారు ఒక నిబద్ధతతో ఆరోగ్య సమస్యలున్న వారి నిరాహార దీక్షలో 15 కేజీల బరువు కోల్పోయారంటే చాలా చిత్తశుద్ధితో, అంకిత భావంతో, మొక్కవారి దీక్షతో, సంకల్పంతో వారు దీక్ష చేశారు. ఆ సమయంలో చాలా చిన్నదిగా వచ్చి విమర్శకులు కూడా వీరికి సంఘీభావం ప్రకటించి మహా ఉద్యమంలాగా వచ్చి ఈ రాష్ట్రాన్ని వారు సాధించారు. ఆ ఫలితంగా మనం తెలుగు రాష్ట్రాలు, అదేవిధంగా వారు చనిపోయిన తర్వాత కొద్ది నెలల తర్వాత దాదాపుగా 10 నెలలకి ఆంధ్ర రాష్ట్రం ప్రకటన జరిగింది. ఈ రోజున వారి త్యాగ ఫలితంగానే ఈ రాష్ట్రం ఏర్పడింది. కాబట్టి ఆ మహనీయుని యొక్క సేవల్ని, వారి త్యాగాన్ని మనం స్మరించుకుంటూ వారికి నివాళులు అర్పిస్తూ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 58 అడుగుల ఎత్తైనటువంటి పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని భూమి పూజ కూడా చేయడం ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇది ఆ మహనీయుని యొక్క త్యాగానికి చిహ్నంగా అమరావతి రాజధానిలో ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటాం. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఆత్మార్పణ చేసినటువంటి రోజు. తన యొక్క ప్రాణత్యాగం ద్వారా మనకు ఆంధ్రప్రదేశ్ను ఏర్పరిచి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఉన్నటువంటి మనకి తెలుగువారికి ఒక రాష్ట్రం ఉండాలనేటువంటి ఉద్దేశంతో తన యొక్క ప్రాణత్యాగం చేసి మనకు తెలుగు రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినటువంటి మహనీయుడు. అటువంటి వ్యక్తి యొక్క ఆత్మార్పణ దినోత్సవం అంటే వర్ధంతి కార్యక్రమాన్ని గౌరవ మంత్రి గారు, మన యొక్క డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి గారు, అలాగే గౌరవ కలెక్టర్ గారు రాజుబాబు గారు, అలాగే మా గౌరవ ఎమ్మెల్యే గారు విజయ్ గారు, మా వడా చైర్మన్ గారు రియాజ్ గారు, జేసీ గారు, గోపాలకృష్ణ గారు అందరూ ఈరోజు వర్ధంతి కార్యక్రమానికి అందరం ఇక్కడే ఘనమైన ఆయన నివాళులు అర్పించాం. ఏ స్ఫూర్తితోనైతే మనకు ఆయన మన యొక్క ఆంధ్రప్రదేశ్ని ఏర్పరిచాడు, ఆ స్ఫూర్తిని మనం ముందుకు తీసుకుపోదామని తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. పొట్టి శ్రీరాములు గారు ఆయన గాంధీ ఫాలోవరు. ఆయన నాన్ వైలెన్సు, అహింస, అదేవిధంగా విలేజ్ పంచాయతీలు డెవలప్ కావాలని, సోషల్ రిఫార్మ్స్లో దళితుల గురించి ఆయన వాళ్ళ అభివృద్ధి గురించి ఎంతో కష్టపడినాడు. మనందరికీ తెలిసింది ఆయన ఆంధ్రులకి సపరేటు ఒక రాష్ట్రం కావాలని ఆ రోజు
దగ్గర దగ్గర 58 రోజులు నిరాహార తీసి చనిపోయారు. దాన్ని బట్టి మన రాష్ట్రానికే కాకుండా మన దేశానికే అనేక పరిణామాలు జరిగాయి. మనకి ఇమ్మీడియట్గా ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రకటించారు. దాని తర్వాత లాంగ్వేజ్ భాషా ప్రతిపాదనలో ఒక కమిషన్ వేసి ఇంకా అనేక రాష్ట్రాలు ఏర్పడినాయి. ఇది పొట్టి శ్రీరాములు గారు ఒక గాంధీయను, ఒక ఫ్రీడమ్ ఫైటరు, మన రాష్ట్రాన్ని రావడానికి ఎంతో త్యాగం చేసిన వ్యక్తి. పొట్టి శ్రీరాములు గారి యొక్క పట్టుదల తర్వాత దేశమంతా వ్యాపించేలాగా మనకి ఆయన విస్తరింపజేశారు. అప్పట్లో మనము తెలుగువారికి రాష్ట్రం అనేది లేకోకుండా వాళ్ళకి గుర్తింపు లేని పరిస్థితిలో నిరాహార దీక్ష చేసి ఆంధ్రుల యొక్క పౌరుషాన్ని అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ యొక్క ఆకాంక్షని తెలియజేయడం జరిగింది. దాంతోపాటుగానే మనకి భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడడానికి అవకాశం దొరికింది. అదొక్కటే కాదు, గాంధీ గారితో వారి స్వాతంత్ర ఉద్యమంలో ఎంతో పాటుపడటం జరిగింది. అండ్ రూరల్ డెవలప్మెంట్ గురించి కూడా ఆయన ఎక్కువగా శ్రద్ధ చూపించడం జరిగింది. గాంధీ గారి యొక్క ఆలోచనలతో అదేవిధంగా స్వతంత్రం సమరయోధుల యొక్క త్యాగాలతో ఈరోజు భారతదేశం ఏర్పడటంలో కానీ భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడటంలో కానీ ప్రముఖమైన పాత్ర పోషించినటువంటి వ్యక్తి మన పొట్టి శ్రీరాములు గారు. వారికి ఘన నివాళులను అర్పించుకోవడం ఈరోజు జరిగింది. సో అందు సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే ఆంధ్రుల యొక్క గొప్పతనం, ఏ ఆశయాలతో ఆయన ఈ రాష్ట్రాన్ని సాధించారో ఆ ఆశయాలను మనం అందరం కూడా సాధించుకోవాలని సందర్భంగా తెలియజేస్తాం.